ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయితే పోరాటం చేస్తున్నారు ఓట్ల తొలగింపు పైన. సో ఈ పోరాటాన్ని ఎలా చూస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకని ఇంతగా పోరాటం చేయడం? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 2014 నుంచి ఇదే ఫ్రాడ్ ఓటర్ లిస్ట్ ని పెట్టి వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. అందుకోసం రాహుల్ గాంధీని 6 months వర్కౌట్ చేసి ఎవిడెన్స్ తో సహా, ప్రూఫ్స్ తో సహా దేశం వ్యాప్తంగా ఈ మెసేజ్ పంపుతున్నారు. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి నిజంగా ప్రధానమంత్రి కాన్స్టిట్యూషన్ లెక్క ఆయన లేదా, ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ లెక్కకి మనం చర్యలు తీసుకోవాలి ఉంది. ఎందుకంటే ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం, నిజతో ఆయన సెలెక్ట్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ అనేది పెద్ద ఒక సీరియస్ గా ఆలోచించే ఇష్యూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఒక మెసేజ్ పెడుతున్నాడు, ఒక మూమెంట్ ఇస్తున్నాడు బీహార్ ఎస్ఐఆర్ గురించి నుంచి, అది స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ చెయ్యాలని ఓకే మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆ ఎస్ఐఆర్ లో అసలు ఫేక్ ఫ్రాడ్ మందిల్ని ఎవరు చనిపోయారు, అసలు ఒక్కొక్క ఇంట్లో 80 మంది ఉన్నారు అని ఏదైతే వాళ్ళు చూపెడుతున్నారు, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటాలో కనబడింది. ఎంత ఘోరమైన పరిస్థితి మనం దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుస్తుందా ఈ దేశం? ఇప్పుడు మరి ఒక వైపు డెమోక్రసీని హత్యగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లోక్తంత్ర ప్రకారంగా ఏదైతే ప్రశ్నలు సవాలు మనం పార్లమెంట్ లో రేస్ చేసినప్పుడు ప్రధానమంత్రి లేకపోతే వాళ్ళందరి మంత్రిని వాళ్ళు సమాధానం ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వకలేరు. ఎందుకంటే మొత్తం వాళ్ళు హిట్లర్ లెక్క ఒక ఏమంటారు డిక్టేటర్షిప్ లెక్క ఇది ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం. Subscribe us and press the bell icon for more interesting updates.